హాయ్! ఈరోజు వీడియో ఏంటంటే ఎంతో సింపుల్‌గా, ఈజీగా అయిపోయే ఐస్ క్రీమ్. దానికోసం అని చెప్పి పాన్ తీసుకొని దాంట్లోకి పాలు పోసుకోవాలి. మేమైతే ఇక్కడ హాఫ్ లీటర్ మిల్క్‌నైతే తీసుకున్నాం. అవి కూడా క్రీమీ మిల్క్ అన్నమాట. మనం మిల్క్ పాన్‌లోకి పోసేసుకున్న తర్వాత కంటిన్యూయస్‌గా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేయడం మాత్రం ఆపకండి. మిక్స్ చేస్తూనే ఉండండి. ఎందుకంటే పాలనేవి మాడిపోవచ్చు కాబట్టి. ఇలా వీడియోలో చూపించిన విధంగా పాలని మరిగిన తర్వాత 3 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోండి. మీరు స్వీట్ అనేది ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి. తక్కువ తింటే తక్కువ వేసుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ బిస్కెట్స్ వేస్తాం కాబట్టి బిస్కెట్స్‌లో షుగర్ ఉంటుంది. షుగర్ వేసేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మీరు ఏ బిస్కెట్స్‌తో అయితే ఐస్ క్రీమ్ చేయాలనుకుంటున్నారో ఆ బిస్కెట్స్‌ని తీసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకోండి. వాటిని కట్ చేసుకునే కన్నా ముందే 4 బిస్కెట్స్‌ని తీసి పక్కన పెట్టేసుకోండి. ఎందుకంటే మనం ఐస్ క్రీమ్‌లో 4 బిస్కెట్స్ అనేవి వేస్తాం కాబట్టి చిన్న చిన్న పీసెస్‌గా చేసుకొని. మేమైతే ఇక్కడ హ్యాపీ బిస్కెట్స్‌ని తీసుకుంటున్నాం. అంతలోకి మిల్క్ అనేవి పొంగుతున్నాయి కాబట్టి ఒకసారి కలుపుకోండి. మిక్స్ చేసేసి ఆ సిమ్‌లో పెట్టేసేయండి. తర్వాత మనం ఏవైతే బిస్కెట్స్‌ని కట్ చేసుకొని చిన్నగా పెట్టుకున్నామో ఆ బిస్కెట్స్‌ని గ్రైండ్ చేసేసుకోండి. వాటిని మంచిగా పౌడర్ కింద గ్రైండ్ చేసుకోవాలి. అంటే ఫైన్ పౌడర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. మధ్యలో మీకు ఎక్కడైనా బిస్కెట్స్ తగులుతా ఉంటే మళ్ళీ గ్రైండ్ చేయండి. ఇక్కడ మేము ఏం చేసామంటే డైరెక్ట్ పౌడర్‌ని వేసేసాము. మీరు మిల్క్‌ని పౌడర్‌లో కలిపేసుకొని వేయండి. మేమైతే ఇక్కడ పౌడర్ వేసేసాం కాబట్టి లైట్‌గా ఉండలైతే కట్టేసినియి. కానీ తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేస్తాం కాబట్టి పర్వాలేదు. చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా మొత్తం అంతా పౌడర్‌ని అందులోకి వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలాగే మిక్స్ చేస్తూ ఉండండి. ఎందుకంటే మనం వేసే లిక్విడ్ అనేది థిక్‌గా ఉండాలి ఐస్ క్రీమ్ అవ్వాలి అంటే. సో, వీడియోలో చూపించిన విధంగా మంచిగా ఇలా వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దాన్ని కూల్ చేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి దాన్ని స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించేసి కూల్ అవ్వనివ్వండి. ఇంత బగబగ మండే ఎండల్లో ఇంత చల్లని ఐస్ క్రీమ్‌ని ఇంత హెల్తీగా, ఇంత ఈజీగా, తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చేసి మీ పిల్లలకి పెట్టేసేయండి. బయట ఐస్ క్రీమ్స్ అవేమీ వద్దు. ఇంట్లోనే నేచురల్‌గా చేసేయండి. అలా కూల్ అయిపోయిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసేసుకోండి. దాన్ని గ్యాప్ ఇచ్చి గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే క్రీమీగా రావాలి కాబట్టి. వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత మనకి ఎంత క్రీమీగా వచ్చిందో చూసారు కదా! దాన్ని ఒక బౌల్‌లోకి తీసేసుకొని ఫ్రీజ్ చేసేసేయాలి. మన దగ్గర అల్యూమినియం ఫాయిల్ గాని లేకపోతే మనం ఏదైతే మిల్క్‌ని వేసామో ఆ మిల్క్ కవర్‌ని కూడా పెట్టి ఐస్ క్రీమ్ చేయొచ్చు. సో, దాన్ని యూజ్ చేయండి. ఆ కప్పుపై మూత పెట్టేసి ఫ్రిడ్జ్‌లో ఒక 2 అవర్స్ పాటు పెట్టేసేయండి. 2 అవర్స్. తర్వాత అది తీసేసి దాన్ని ఇంకొకసారి గ్రైండ్ చేసేసుకోండి. అనుకోవచ్చు ఏంటి ప్లాస్టిక్ కవర్‌తో క్లోజ్ చేస్తున్నారు ఫాయిల్‌తో ఎందుకు చేయట్లేదని. మా అవైలబిలిటీ ప్రకారం మేము క్లోజ్ చేసుకున్నాం. మీ దగ్గర ఏమి అవైలబుల్‌గా ఉంటే దాంతో క్లోజ్ చేసుకోండి. చేసుకునే దాన్ని మళ్ళీ ఏదైతే బౌల్‌లోకి మనము ముందుగా ట్రాన్స్‌ఫర్ చేసుకున్నామో అదే బౌల్‌లోకి తీసేసుకొని ఫ్రిడ్జ్‌లో ఒక 6 అవర్ పాటు పెట్టేస్తే మన హెల్తీ అండ్ ఈజీ సింపుల్ ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. సేమ్ ఎగ్జాక్ట్ టేస్ట్ వస్తుంది. కావాలంటే తప్పకుండా ఇప్పుడే వెళ్ళి ట్రై చేసేసేయండి. ముందుగా 4 బిస్కెట్స్ అనేవి పక్కన పెట్టేసుకున్నాం కాబట్టి వాటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకొని ఐస్ క్రీమ్ లో వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకోండి. వేయడం వల్ల మనం తినేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. మనం ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్, చాకో చిప్స్ వేసుకోవచ్చు. కానీ మేమైతే ఇక్కడ బాదంని కట్ చేసుకొని చిన్న పీసెస్‌గా వేసుకుంటున్నాము. ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి. సేమ్ ముందు ఎలా అయితే క్లోజ్ చేసామో అలాగే దానిపైన మిల్క్ ప్యాకెట్ కవర్ పెట్టేసి లిడ్ పెట్టేసి ఫ్రిడ్జ్‌లో ఒక 6 అవర్స్ పాటు పెట్టేసేయండి. 6 అవర్స్ అయిపోయిన తర్వాత ఒకసారి మూత తీసి చూస్తే మన ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందో. సో, దాన్ని ఒక బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తినేస్తే మన ఈజీ సింపుల్ ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. కదా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోనే ఎంత ఈజీగా ఐస్ క్రీమ్ అనేది తయారైందో.
మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి.